ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 22/1/2021. మురళి సారం. मीठे बच्चे, तुम बाप के पास आए हो रिफ्रेश होने। बाप और वर्षे को याद करो तो सदा रिफ्रेश रहेंगे. మధురమైన పిల్లలారా, మీరు బాబా దగ్గరికి, తండ్రి దగ్గరకు వచ్చారు రిఫ్రెష్ అయ్యేందుకు. మీరు తండ్రి దగ్గరకు వచ్చారు రిఫ్రెష్ అయ్యేందుకు. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే సదా రిఫ్రెష్గా ఉంటారు. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే సదా రిఫ్రెష్గా ఉంటారు. प्रश्न है, समझदार बच्चों की मुख्य निशानी क्या होगी? తెలివైన పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏముంటాయి? తెలివైన పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏముంటాయి? उत्तर, जो समझदार है उन्हें अपार खुशी होगी. ఎవరు తెలివైన వారుగా ఉంటారో వాళ్ళకి అపారమైన సంతోషం ఉంటుంది. ఎవరైతే తెలివైన వారుగా ఉంటారో వాళ్ళకి అపారమైన సంతోషం ఉంటుంది. అగర్ ఖుషీ నహీ తో బుద్ధు హై. ఒకవేళ సంతోషం లేదు అంటే వాళ్ళు బుద్ధులు, అంటే తెలివి తక్కువ వారుగా ఉన్నట్లు. ఒకవేళ సంతోషం లేదు అంటే వాళ్ళు తెలివి తక్కువ వారుగా ఉన్నట్లు. సమజ్దార్ అర్థాత్ పారస్ బుద్ధి బన్నే వాళ్ళే. తెలివైన వారు అంటే పారస బుద్ధిగా తయారయ్యేవాళ్ళు. తెలివైన వారు అంటే పారస బుద్ధిగా తయారయ్యేవారు, అంటే బంగారు సమానమైన బుద్ధిగా తయారయ్యేవాళ్ళు. वह दूसरों को भी पारस बुद्धि बनाएंगे. ఎవరైతే తెలివైన వారిగా పారస బుద్ధిగా ఉంటారో వాళ్ళు ఇతరులను కూడా పారస బుద్ధిగా తయారు చేస్తారు. వాళ్ళు ఇతరులను కూడా పారస బుద్ధిగా తయారు చేస్తారు. रूहानी सर्विस में बिजी रहेंगे. ఇతరుల్ని పారస బుద్ధిగా తయారు చేయడానికి ఏం చేస్తారు? ఆత్మిక సేవలో, సర్వీస్లో బిజీగా ఉంటారు. ఆత్మిక సర్వీస్లో బిజీగా ఉంటారు. బాప్ కా పరిచయ దేనే బిగర్ రహ్ నహీ సకేంగే. తండ్రి పరిచయం, బాబా పరిచయం ఇవ్వనిదే ఉండలేరు. బాబా పరిచయం ఇతరులకి ఇవ్వనిదే ఉండలేరు. ఓం శాంతి.
बाप बैठ समझाते हैं या दादा भी समझते हैं, क्योंकि बाप बैठ దాదా ద్వారా समझाते हैं. శివబాబా చెప్తున్నారు, చెప్పినప్పుడు ఈ బ్రహ్మ అయిన దాదా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే శివబాబా ఈ దాదా అయిన బ్రహ్మ ద్వారానే మీకు చెప్తున్నారు. तुम जैसे समझते हो वैसे दादा भी समझते हैं. दादा को भगवान नहीं कहा जाता. మీరెలా అర్థం చేసుకుంటున్నారో ఈ దాదా బ్రహ్మ బాబా కూడా ఈ దాదాని భగవంతుడని చెప్పడం జరగదు కదా. యహే భగవాన్ వాచ్, ఇక్కడ మీరు వింటుంది భగవాన్ వాచ్, ఈ దాదా చెప్తుంది కాదు, భగవంతుడు చెప్తున్నది. బాప్ ముఖ్య క్యా సమझाते हैं कि దేహి అభిమాని బను. బాబా ముఖ్యంగా చెప్తుంది ఏంటి, ఆత్మాభిమానిగా అవ్వండి. యా క్యోं कहते हैं, ఎందుకు చెప్తున్నారు, क्योंकि अपने को आत्मा समझने से हम पतित पावन परमपिता परमात्मा से पावन बनने वाले हैं. ఎందుకంటే స్వయాన్ని ఆత్మ అనుకోవడం ద్వారా పతిత పావనుడైనటువంటి పరంపిత పరమాత్మతో పావనంగా అవుతాం ఆత్మ అనుకుంటేనే. ఏ బుద్ధి మే జ్ఞాన్ హే, ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది కదా, ఈ విషయం తెలుసు కదా. సబ్కో సమझाना है, పుకార్తే भी है कि हम पतित है. అందరికీ మీరు చెప్పాలి కూడా, అందరూ భగవంతుడి ఎదురుగా ఏమంటారు, మేము పతితులము అని. नई दुनिया पावन जरूर ही होगी, नई दुनिया बनाने वाला स्थापन करने वाला बाप है. కొత్త ప్రపంచం అంటే తప్పకుండా పావనంగా ఉంటుంది, దాన్ని తయారు చేసేవారు స్థాపించేవారు ఎవరు, శివ్ బాబా. उनको ही पतित पावन बाबा के बुलाते हैं. पतित पावन साथ में उनको बाप कहते हैं. ఆయన్నే ఆత్మలందరూ పిలుస్తున్నారు తండ్రిని. ఏమని పిలుస్తున్నారు, పతిత పావన తండ్రి అని చెప్పి పిలుస్తున్నారు. పతిత పావన అనేటప్పుడు పక్కన ఏమంటారు, తండ్రి అనే శబ్దం కూడా చెప్తారు. आत्मा ही बुलाती है बाप को, शरीर नहीं बुलाएगा. हमारी आत्मा का बाप पारलौकिक है, वही पतित पावन है. తండ్రిని ఆత్మలే కదా పిలుస్తున్నాయి, బాబాని ఆత్మలే పిలుస్తున్నాయి, శరీరాలేమి పిలవటం లేదు. మన ఆత్మకి తండ్రి పారలౌకిక తండ్రి, పతిత పావనుడు. ये तो अच्छी रीति याद रहना चाहिए, नई दुनिया है या पुरानी दुनिया है, ये समझ तो सकते हैं ना. ఇది మంచి రీతిలో గుర్తుంచుకోండి, శివబాబా పతిత పావనుడు, పారలౌకిక తండ్రి. ఇంకా ఇది కొత్త ప్రపంచమా పాత ప్రపంచమా, ఇది అర్థం చేసుకోగలరు కదా. ऐसे भी बुद्धू है जो समझते हैं हमको सुख अपार है, हम तो जैसे स्वर्ग में बैठे हैं. ఇలాంటి తెలుగు తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. ఏమనుకుంటున్నారు, ఇక్కడ మాకు చాలా సుఖం ఉంది, అపారమైన సుఖం, మేము స్వర్గంలో కూర్చున్నాము అనుకుంటున్నారు. परंतु यह भी समझना चाहिए कि कलयुग को कभी स्वर्ग कह नहीं सकते. కానీ ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా, ఈ కలియుగాన్ని స్వర్గం అని చెప్పలేం. నామ్ హీ హై కలియుగ్, పురాణి పతి దునియా, దీని పేరే కలియుగం. కలియుగం అంటేనే పాత పతిత ప్రపంచం. అంతర్హేన తేడా ఉంది కదా కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి. మనుష్యోं की बुद्धि में यह भी नहीं बैठता है, बिल्कुल ही जड़जड़ीभूत अवस्था है. మనుషుల బుద్ధిలో ఇది కూడా నిలవటం లేదు, ఇది కూడా అర్థం అవ్వటం లేదు. మనుషుల బుద్ధి ఎలా అయిపోయింది, పూర్తి శిథిలం అయిపోయింది అంటున్నారు బాబా. बच्चे नहीं पढ़ते तो कहते हैं ना कि तुम तो पत्थर बुद्धि हो. बाबा भी लिखते हैं तुम्हारे गांव निवासी तो बिल्कुल पत्थर बुद्धि है. పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే ఏమంటారు, రాతి బుద్ధి అని అంటారు. బాబా కూడా కొంతమంది పిల్లలకి లెటర్లో రాస్తారంట, మీ గ్రామవాసీలు పూర్తి రాతి బుద్ధిగా ఉన్నారు, ఏం అర్థం అవటం లేదు అని. సమస్య నీ క్యోంకి దూసరోं को समझाते नहीं है, స్వయం అర్థం చేసుకోవటం లేదు. అది ఎలా చెప్పగలుస్తున్నారు బాబా, ఇతరులకి మీరు చెప్పలేకపోతున్నారంటే స్వయం అర్థం అవనట్టు. खुद पारस बुद्धि बनते तो दूसरों को भी बनाना चाहिए, पुरुषार्थ करना चाहिए, इसमें लज्जा आदि की तो बात ही नहीं. స్వయం పారస్ బుద్ధిగా అవుతున్నారు అన్నప్పుడు ఇతరులను కూడా తయారు చేయాలి కదా, ఆ పురుషార్థం చేయాలి కదా, ఇందులో సిగ్గుపడవలసిన విషయం లేదు. కొంతమంది శివబాబా పరిచయం ఇతరులకు ఇవ్వాలన్నా సిగ్గుపడతారు, అందరూ ఏమంటారు అని అనుకుంటారు. परंतु मनुष्यों की बुद्धि में आधा कल्प
उल्टे अक्षर पड़े हैं तो वो भूलते नहीं है, कैसे बुलाए? बुलवाने की ताकत भी तो एक बाप के पास ही है. మనుషుల బుద్ధిలో అర్ధకల్పం నుండి పరమాత్మ కోసం ఉల్టా అక్షరాలు, ఉల్టా జ్ఞానం ఉంది బుద్ధిలో. అది మర్చిపోలేకపోతున్నారు. మరి ఎలా మరిపింప చేయాలి? ఆ మరిపింప చేసే శక్తి కూడా ఒక్క బాబా దగ్గరే ఉన్నది. बाप बिगर ये ज्ञान तो कोई दे नहीं सकते, गोया सब అజ్ఞాని ठहरे. బాబా తప్ప ఈ జ్ఞానం ఇంకెవ్వరు ఇవ్వలేరు. అంటే అందరూ అజ్ఞానిలే అయ్యారు కదా. उनका ज्ञान फिर कहाँ से आए? जब तक ज्ञान सागर बाप आकर ना सुनाए. तमो प्रधान माना ही अज्ञानी दुनिया, सतो प्रधान माना दैवी दुनिया. మరి శివబాబా చెప్పే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎంతవరకు జ్ఞానసాగరుడైన శివబాబా రారో అంతవరకు ఈ జ్ఞానం ఎవరు వినిపించలేరు కదా. తమో ప్రధానం అంటేనే అజ్ఞాని ప్రపంచం, సతో ప్రధానం అంటే दैवी ప్రపంచం. फर्क तो है ना, రెండింటికి తేడా ఉంది కదా. देवी देवता ही पुनर्जन्म लेते हैं, समय भी फिरता रहता है. దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు, సమయం కూడా తిరుగుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. బుద్ధి भी कमजोर होती जाती है. చక్రం తిరుగుతూ ఉంటే బుద్ధి కూడా బలహీనం అవుతూ ఉంటుంది. बुद्धि का योग लगाने से जो ताकत मिले वो फिर कलाश हो जाती है. బుద్ధి యోగం పెట్టుకోవడం ద్వారా ఏదైతే శక్తి లభించిందో మనకి, అది అలా పునర్జన్మల చక్రంలోనికి వస్తూ సమాప్తి అయిపోయింది. अभी तुमको बाप समझाते तो तुम कितने रिफ्रेश होते हो. तुम रिफ्रेश थे और विश्राम में थे. बाप भी लिखते हैं ना, बच्चों आकर रिफ्रेश भी हो जाओ और विश्राम भी पाओ. रिफ्रेश होने बाद तुम सत्युग में విశ్రాంపురి में जाते हो. ఇప్పుడు ఇక్కడ మీకు బాబా చెప్తుంటే ఈ విషయాలు వింటూ ఎంత రిఫ్రెష్ అవుతున్నారు. ఒకప్పుడు మీరు చాలా రిఫ్రెష్గా ఉండేవారు, చాలా విశ్రాంతిలో ఉండేవారు. ఎప్పుడు? సత్యుగంలో. ఇప్పుడు కూడా బాబా రిఫ్రెష్ చేస్తున్నారు. అందుకే బాబా పిల్లలకి లెటర్లో రాస్తారు, పిల్లలారా నా దగ్గరికి రండి, రిఫ్రెష్ అవ్వండి అని, విశ్రాంతి పొందండి అంటారు. ఇక్కడ విశ్రాంతి పొందడంతో బాబా దగ్గర మళ్ళీ సత్యుగం పూర్తి విశ్రాంతి పురంలోనికి వెళ్ళిపోతున్నాం, ఆ పురిలోనికి వెళ్తున్నాం. वहां तुमको बहुत विश्राम मिलता है, वहां सुख शांति संपत्ति आदि सब कुछ तुमको मिलता है. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది సత్యుగంలో. సుఖము శాంతి సంపత్తి అన్ని మీకు లభిస్తాయి. तो बाप के पास आते ही रिफ्रेश होने, విశ్రాం పానే. కాబట్టి బాబా దగ్గరికి వచ్చేది దేనికోసం? రిఫ్రెష్ అవ్వడానికి, విశ్రాంతి పొందడానికి. रिफ्रेश भी शिव बाबा करते, विश्राम भी बाबा के पास लेते हो. विश्राम माना शांत, तक कर विश्रामी होते हैं ना, कोई कहाँ जाते विश्राम पाने, उसमें तो रिफ्रेशमेंट की बात ही नहीं. यहाँ तुमको बाप रोज समझाते तो तुम यहाँ आकर रिफ्रेश होते हो. ఇక్కడ రిఫ్రెష్ చేస్తుంది కూడా ఎవరు? శివ బాబా. విశ్రాంతి ఎవరి దగ్గర లభిస్తుంది? శివ బాబా దగ్గర. విశ్రాంతి అంటే ఏంటి? శాంతి. అలసిపోయాక విశ్రాంతి తీసుకుంటారు కదా. విశ్రాంతి కోసం మనుషులు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు, కానీ అందులో ఏం రిఫ్రెష్మెంట్ ఉండదు అంటున్నారు ఆ విశ్రాంతిలో. కానీ ఇక్కడ బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు ఎంత రిఫ్రెష్ అవుతున్నారు అంటున్నారు బాబా. ఎంత శాంతి లభిస్తుంది కదా. याद करने से तुम तमो प्रधान से सतो प्रधान बनते हो, सतो प्रधान बनने के लिए ही तुम यहाँ आते हो. బాబాని స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతున్నారు. సతో ప్రధానంగా అవ్వడం కోసమే మీరు ఇక్కడికి వచ్చారు. उसके लिए क्या पुरुषार्थ है? సతో ప్రధానంగా అవ్వడానికి ఏంటి పురుషార్థం? మీటే మీటే బచ్చే బాప్ కో యాద్ కరో. మధురాతి మధురమైన పిల్లలారా శివబాబానే स्मृति చేయండి. बाप ने सारी शिक्षा तो दी है, यह सृष्टि चक्र कैसे फिरता है, तुमको विश्राम कैसे मिलता है, और कोई भी यह बातें नहीं जानते तो उन्हों को भी समझाना चाहिए ताकि वो भी तुम जैसा रिफ्रेश हो जाए. బాబా మీకు మొత్తం శిక్షణ అంతా ఇచ్చారు, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది కూడా చెప్పారు, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుందనే విషయం కూడా చెప్పారు బాబా. ఒకవేళ
ఎవరికైనా ఈ విషయాలు తెలియదు అంటే వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పాలి కదా, దాంతో వాళ్ళు కూడా రిఫ్రెష్ అయిపోతారు అంటున్నారు బాబా. అప్నా ఫర్జ్ హీ యహ్ హై సబ్కో పైగామ్ దేనా, మన బాధ్యత ఏంటి? అందరికీ సందేశం ఇవ్వడం. అవినాశి రిఫ్రెష్ హోనా హై, ఈ సందేశం ద్వారా అవినాశి రిఫ్రెష్మెంట్ జరుగుతుంది. అవినాశి విశ్రామ్ పానా హై, అవినాశి విశ్రాంతి పొందాలి ఇప్పుడు మనం. सबको ये पैगाम दो, यही याद दिलाना है कि बाप को और वर्षे को याद करो. అందరికీ ఇదే సందేశం ఇవ్వండి, ఇదే స్మృతి కలిగించండి. ఏంటి? తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని. హే తో బహుత్ సాజ్ బాత్, బేహద్ కా బాప్ స్వర్గ రచతే హే స్వర్గ కా హీ వర్షా దేతే హే. ఇది చాలా సహజమైన విషయం కదా ఈ విషయాలు చెప్పడం. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నారు, స్వర్గం యొక్క వారసత్వం ఇస్తున్నారు. వారసత్వాన్ని స్మృతి చేయడం అంటేనేంటి? స్వర్గం, సత్యుగాన్ని స్మృతి చేయడం. అభి తుమ్ హో సంగం పర్, మాయా కే షాప్ ఔర్ బాప్ కే వర్షే కు తుమ్ జాన్తే హో. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మాయ యొక్క శాపం అంటే ఎలా ఉంటుంది, శివ్ బాబా తండ్రి ఇచ్చే వారసత్వం అంటే ఎలా ఉంటుంది, అది ఇప్పుడు మీకు తెలుసు. రెండింటి యొక్క అనుభవం ఉన్నది ఈ సంగం యుగంలో. जब माया रावण का शाप मिलता है तो पवित्रता भी खत्म, सुख शांति भी खत्म, तो धन भी खत्म हो जाता है. कैसे धीरे धीरे खत्म होता है वह भी बाप ने समझाया है. ఎప్పుడైతే మాయా రావణ్ యొక్క శాపం లభిస్తుందో దాంతో మీలో ఉండే పవిత్రత, సుఖము, శాంతి, ధనం అన్ని సమాప్తి అయిపోతున్నాయి. ఎలా నెమ్మదిగా అవి సమాప్తి అవుతున్నాయి అనేది కూడా బాబా చెప్పారు. కిట్నే జనం లగ్తే హే, ఎన్ని జన్మలు పడుతున్నాయి ఈ పవిత్రత, సుఖము, శాంతి సమాప్తి అవడానికి? నెమ్మదిగా సమాప్తి అవుతున్నాయి కదా, ఎన్ని జన్మలు పడుతున్నాయి అనేది బాబా చెప్తున్నారు. దుఃఖధామ్ మే కోయి విశ్రామ్ తోడే హోతా హై, సుఖధామ్ మే విశ్రామ్ హీ విశ్రామ్ హై. ఈ దుఃఖధామంలో విశ్రాంతి ఏమైనా ఉన్నదా? సుఖధామంలో విశ్రాంతే విశ్రాంతి. मनुष्यों को भक्ति कितना तकाती है, जन्म जन्मांतर भक्ति तका देती है, कंगाल कर देती है. यह भी अब तुमको बाप समझाते हैं. మనుష్యులు భక్తి చేస్తూ ఎంత అలసిపోతున్నారు, అది ఎంత అలసట కలిగించింది భక్తి అనేది. జన్మ జన్మాంతరాల యొక్క భక్తి మిమ్మల్ని బాగా అలసటలోనికి తీసుకొచ్చేస్తుంది, కంగాలిగా దిగజారిపోయే విధంగా తయారు చేస్తుంది. ఇది కూడా బాబాయే కదా ఇప్పుడు మీకు అర్థం చేయిస్తున్నారు. नए नए आते हैं तो कितना समझाया जाता है, हर एक बात पर मनुष्य बहुत सोच करते हैं, समझते कहाँ जादू ना हो. अरे तुम कहते हो जादूगर, तो मैं भी कहता हूँ जादूगर हूँ, परंतु जो जादू कोई वह नहीं है जो भेड़ बकरी आदि बना देंगे, जानवर तो नहीं है ना. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంతగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ విషయాలన్నీ. ప్రతి ఒక్క విషయం చెప్పేటప్పుడు మనుషులు కూడా చాలా ఆలోచిస్తుంటారు. చాలా మంది ఏమనుకుంటారు, ఎక్కడ మా పైన గారడీ ప్రభావం పడిపోకూడదు, ఏదో గారడీ అనుకుంటారు అనమాట. కానీ బాబా అంటున్నారు, మీరు నన్ను ఏమంటూ వచ్చారు, గారడీ వాడు అని అన్నారు కదా, నేను నిజంగానే గారడీ వాడిననే బాబాయే డైరెక్ట్ చెప్తున్నారు. కానీ గారడీ అంటే ఇలాంటి గారడీ కాదు, బాబా ఇక్కడేమో మేకలుగా గొర్రెలుగా తయారు చేయటం లేదు. బాబా అంటున్నారు మీరేం జంతువులు కాదు కదా అంటున్నారు బాబా. బయట వాళ్ళు రకరకాల గారడీలు చేస్తారు, కానీ ఇది అలాంటిది కాదు కదా. ये बुद्धि से समझा जाता है, गायन भी है सुरमंडल के साथ से. इस समय मनुष्य जैसे रिंड मिसल है, ये बातें यहाँ के लिए है, सत्युग में नहीं गाते, इस समय का ही गायन है. బుద్ధితో అర్థం చేసుకుంటున్నారు కదా ఇక్కడ మీరు. మహిమ కూడా ఉంది, సురమండలం యొక్క ఆ స్వరంతో మనుషులు పరివర్తన అయిపోయారు అని బాబా చెప్తున్నారు. ఈ సమయంలో మనుషులు ఎలా ఉన్నారు, గొర్రెలు మేకల్లానే ఉన్నారంటున్నారు బాబా. అసలు ఏదైతే ఈ మహిమలన్నీ వచ్చాయో ఇక్కడ కోసం, ఈ సంగం యుగం కోసమే. సత్యుగంలో ఇలాంటి మహిమలు ఉండవు అంటున్నారు బాబా. चंडिका का कितना मेला लगता है, पूछो वो कौन थी, कहेंगे देवी, अब ऐसा नाम तो वहां होता नहीं. చండికాకి ఎన్ని మేళాలు చేస్తున్నారు, చండికా దేవి అని, దేవి అని అంటారు. మళ్ళీ ఆ పేరు చూస్తే ఎలా ఉన్నది, ఇలాంటి పేర్లు సత్యుగంలో ఉండవు అంటున్నారు బాబా.
सतयुग में तो सदैव शुभ नाम होता है, श्री रामचंद्र, श्री कृष्ण। श्री कहा जाता है श्रेष्ठ को, सतयुगी सांप्रदाय को श्रेष्ठ कहा जाता है। कलयुगी विशेष सांप्रदाय को श्रेष्ठ कैसे कहेंगे? श्री माना श्रेष्ठ। अभी के मनुष्य तो श्रेष्ठ है नहीं। సత్యుగంలో ఎప్పుడు శుభమైన నామాలు ఉంటాయి. శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ. శ్రీ అని దేవతలకు చెప్పడం జరుగుతుంది. శ్రీ అనే ఎవరికి చెప్తారు? శ్రేష్టమైన వారికి. సత్యుగి సాంప్రదాయస్తులు శ్రేష్టమైన వారు కదా. ఇక్కడ కలియుగి వికారీ సాంప్రదాయస్తులు, వీళ్ళకి శ్రేష్టమైన వారని ఎలా చెప్తారు? ఇక్కడ ఉండే మనుషులు ఎవరు శ్రేష్టమైన వారు లేరు అని చెప్తున్నారు బాబా. गायन भी है मनुष्य से देवता किए, फिर देवता से मनुष्य बनते हैं, क्योंकि 5 వికారోं में जाते हैं. మహిమ కూడా ఉంది కదా, మనుషుల నుండి దేవతలుగా చేశారు అని. మళ్ళీ దేవతల నుండి మనుషులు అయిపోతున్నారు. ఎందుకు? పంచ వికారాల్లోనికి వెళ్తున్నారు. रावण राज्य में सब मनुष्य मनुष्य, वहां है देवताएं, उनको डीटी वर्ल्ड, इसको ह्यूमन वर्ल्ड कहा जाता है. डीटी वर्ल्ड को दिन कहा जाता है, హ్యూమన్ వరల్డ్ को रात कहा जाता है. ఈ రావణ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? మనుష్యులనే అంటారు. సత్యుగంలో ఉండే వాళ్ళని, వాళ్ళు మనుషులైనా కూడా మనుషులు అన్నారు, దేవతలు అంటారు. అది దేవతా ప్రపంచం. దీన్ని మనుష్య ప్రపంచం అని చెప్తారు. దేవతా ప్రపంచాన్నే పగలు అన్నారు, జ్ఞానం అనే వెలుగు ఉంటుంది. మనుష్య ప్రపంచాన్ని రాత్రి అని చెప్పారు. दिन सोजरे को कहा जाता है, रात अज्ञान अंधियारा को कहा जाता है. इस फर्क को तुम जानते हो. పగలు అని వెలుగుకే కదా చెప్తారు, జ్ఞానం అనే వెలుగు ఉంటుంది. రాత్రి అంటే అజ్ఞానం అనే చీకటి. ఈ తేడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. तुम समझते हो हम पहले कुछ भी नहीं जानते थे, अभी सब बातें बुद्धि में है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇంతకు ముందు ఏమీ తెలియదు, ఇప్పుడు ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. ऋषि मुनियों से पूछते हैं, रचता और रचना के आदि मध्य अंत को जानते हो? तो वो भी नेति नेति कर गए, हम नहीं जानते. ఋషులు మునులకి అడిగినట్లయితే రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యం తెలుసా అని అడిగితే వాళ్ళు కూడా ఏమని చెప్తూ వచ్చారు? పూర్వంలో నేతి నేతి, మాకు తెలీదు తెలీదు అంటూ వచ్చారు. అభి తుమ్ సమజ్తే హో హమ్ భీ పహలే నాస్తిక్ తే, బేహద్ కే బాప్ కో నహీ జాన్తే తే. ఇప్పుడు మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఇంతకు ముందు బాబా దగ్గరికి రాకముందు మేము కూడా నాస్తికులుగా ఉండేవాళ్ళం, అనంతమైన తండ్రి కోసమే తెలియదు. వహే అసుల్ అవినాशी बाबा, आत्माओं का बाबा. तुम बच्चे जानते हो हम उस बेहद के बाप के बने हैं जो कभी जलते नहीं है, यहाँ तो सब जलते हैं. అనంతమైన తండ్రి అంటే ఆయనే అసలైనటువంటి అవినాశి తండ్రి, ఆత్మలకి తండ్రి. ఆ అనంతమైన తండ్రి వారిగా ఇప్పుడు మీరు తయారయ్యారు. ఆయన ఎప్పుడు అగ్నిలో కాలిపోరంటే ఎప్పుడు వినాశి అవ్వరు, అవినాశి ఆయన. మిగిలిన వాళ్ళందరూ అగ్నిలో కాలిపోయేవాళ్ళంటే వినాశి అన్నమాట. रावण को भी जलाते, शरीर है ना, फिर भी आत्मा को तो कभी कोई जला नहीं सकते. రావణ్ని కూడా తగలబెడుతున్నారు కదా, ఎందుకంటే ఆయనకు ఒక శరీర రూపం చూపించారు. శరీరాన్ని తగలబెడతారు కానీ ఎవరి ఆత్మ అయితే ఎప్పుడు కాలదు కదా అంటున్నారు బాబా. तो बच्चों को बाप ये गुप्त ज्ञान सुनाते जो बाप के पास से है. ये आत्मा में गुप्त ज्ञान है, आत्मा भी गुप्त है. आत्मा इस मुख द्वारा बोलती, इसलिए बाप कहते बच्चे देह अभिमानी मत बनो, आत्माभिमानी बनो, नहीं तो जैसे उल्टे बन जाते हो. బాబా దగ్గర గుప్తమైన జ్ఞానం ఉంది, అది ఇప్పుడు మీకు వినిపిస్తున్నారు. ఆత్మలో ఇప్పుడు మీకు గుప్తమైన జ్ఞానం లభించింది కదా, ఆత్మ కూడా గుప్తమే, ఈ జ్ఞానం కూడా గుప్తమే. ఆత్మ ఈ నోటి ద్వారా చెప్తుంది, ఆత్మే కదా మాట్లాడుతుంది, అన్ని చేసేది ఆత్మే. అందుకే బాబా కూడా ఏమంటున్నారు, పిల్లలారా దేహాభిమానిగా అవ్వకండి, ఆత్మాభిమానిగా అవ్వండి, లేకపోతే ఉల్టాగా వేలబడిపోతారంటున్నారు బాబా. దేహాభిమానిగా అయితే अपने को आत्मा भूल जाते हो. ड्रामा के राज को भी अच्छी रीति समझना है. ड्रामा में जो नूंद है वो हूबहू रिपीट होता है, ये किसको पता नहीं है. స్వయాన్ని ఆత్మాని మర్చిపోతున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి.
ఆత్మ కోసం కూడా అర్థం చేసుకోవాలి, డ్రామా రహస్యం కూడా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాలో ఏదైతే ఫిక్స్ అయి ఉందో ఇది అనేక సార్లు ఇలానే రిపీట్ అవుతుంది. ఇది కూడా ఎవరికి తెలియదు. ड्रामा अनुसार सेकंड बाय सेकंड कैसे चलता रहता है यह भी नॉलेज बुद्धि में है. డ్రామా అనుసారంగా సెకండ్ బై సెకండ్ ఎలా ఈ చక్రం నడుస్తూ ఉంటుంది, ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. आसमान का कोई भी पार नहीं पा सकते हैं, धरती का पा सकते हैं. आकाश सूक्ष्म है, धरती तो स्थूल है. कई चीजों का पार पा नहीं सकते, जबकि कहते भी है आकाश ही आकाश, पाताल ही पाताल है. शास्त्रों में सुना है ना, तो ऊपर में भी जाकर देखते हैं, वहां भी दुनिया बसाने की कोशिश करते हैं. ఆకాశం ఉందంటే దాని అంత ఎవరు కనుక్కోలేరు, అది శూన్యం, దాని అంత ఎవరు కనుక్కోలేరు. ఆకాశం అంటే సూక్ష్మమైనటువంటిది కదా, అదే ఈ భూమి ఉన్నదంటే దాని అంతు కాస్త కనుక్కోగలరు. ఇది స్థూలమైనటువంటిది, అది సూక్ష్మమైనటువంటిది. కొన్ని వస్తువుల యొక్క అంతు ఎవరు ఎప్పుడు కనుక్కోలేరు అంటున్నారు బాబా. ఆకాశం కోసం కూడా ఏమంటారు, ఆకాశమే ఆకాశం, అలాగే పాతాళమే పాతాళం అంటారు. శాస్త్రాల్లో కూడా ఇలాంటివి విన్నారు కదా, ఆకాశం మీద కూడా ఏదో ప్రపంచం ఉన్నది అని, గ్రహాల్లో కూడా ఏదో ప్రపంచం ఉన్నది అని. అందుకే ఇప్పుడు మనుషులు వెళ్ళి చూస్తున్నారు, అక్కడ కూడా ఈ ప్రపంచాన్ని మనుషుల నివాస యోగ్యాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. दुनिया बसाई तो बहुत है ना, भारत में सिर्फ एक ही देवी देवता धर्म था और कोई खंड आदि था ही आदि नहीं था, फिर कितना बसाया है तुम विचार करो. ఇప్పటికే చాలా ప్రపంచాన్ని వ్యాపింపచేస్తారు మనుషులు ఈ భూమి పైన. ఒకప్పుడు చెప్పాలంటే ఒక్క భారతదేశంలో కేవలం దేవీ దేవతా ధర్మమే ఉండేది, అప్పుడు వేరే ఖండాలే ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత ప్రపంచం విశాలంగా అయిపోయింది, ఎంత వ్యాపింపచేశారు. ఆలోచించండి ఈ విషయాలన్నీ అంటున్నారు బాబా. भारत के भी कितने तोड़े टुकड़े में देवताएं होते, जमुना का कंटा होता है, देहली परिस्तान थी, इसको कब्रिस्तान कहा जाता है, जहां अकाल मृत्यु होती रहती है. సత్యుగంలో భారతదేశం కూడా ఇప్పుడున్నంత ఉండదు, ఎంత చిన్న భాగంలో సత్యుగం ఉండేది, దేవతలు ఉండేవారు. యమునా నది తీరం అని చెప్తారు కదా, యమునా నది తీరంలో దేవతలు ఉండేవారు. ఆ సమయంలో ఇప్పుడున్న ఢిల్లీని ఏమనేవారు, పరిస్థాన్, పరిస్థాన్గా ఉండేది. ఇప్పుడు కబ్రిస్తాన్, శ్మశాన వాటికగా అయిపోయింది. ఇక్కడ అకాల మరణాలే జరుగుతూ ఉంటాయి. అమర్లోక్ को परिस्तान कहा जाता है, वहां बहुत नेचुरल ब्यूटी होती है. भारत को वास्तव में परिस्तान कहते थे. ये लक्ष्मी नारायण परिस्तान के मालिक है ना. అమరలోకాన్ని సత్యుగాన్నే పరిస్థాన్ అని అంటారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. భారతదేశం వాస్తవంగా పరిస్థాన్గా చెప్పబడేది. లక్ష్మీనారాయణులు పరిస్థానికి మాలికులుగా ఉండేవారు కదా. కిత్నే శోభవాన్ హే, సతో ప్రధానైన నేచురల్ బ్యూటీ థీమ్, ఎంత శోభాయమానంగా ఉండేవారు వాళ్ళు, సతో ప్రధానమైన వారు కదా, అందుకు సహజ సౌందర్యం ఉండేది అక్కడ. ఆత్మ भी चमकती रहती है, వాళ్ళ ఆత్మ కూడా మెరుస్తుంటుంది, ఆ ముఖంలో ఆ మెరుపు కనిపిస్తుంది అన్నమాట. बच्चों को दिखाया था कृष्ण का जन्म कैसे होता है, सारे कमरे में ही, जिससे चमत्कार हो जाता है. పిల్లలకి కూడా బాబా సాక్షాత్కారంలో చూపించారు కృష్ణుడు అక్కడ ఎలా జన్మిస్తారు, జన్మించినప్పుడు మొత్తం ఆ గదిలో ప్రకాశం, ఒక చమత్కారమే జరిగిపోతుంది అంటున్నారు బాబా. ఆ సాక్షాత్కారం కూడా బాబా పిల్లలకి చేయించారు. तो बाप बच्चों को बैठ समझाते, अभी तुम परिस्थान में जाने के लिए पुरुषार्थ कर रहे हो, नंबरवार तो जरूर चाहिए, एक जैसे सब हो ना सके. బాబా పిల్లలకు చెప్తున్నారు, ఇక్కడ మీరు పరిస్థానంలో వెళ్ళడం కోసమే పురుషార్థం చేస్తున్నారు, మరి ఇందులో నెంబర్ వార్ అనేది కూడా తప్పకుండా కావాలంటున్నారు బాబా. అందరూ ఒకేలా ఉండరు కదా. विचार किया जाता है इतनी छोटी आत्मा कितना बड़ा पार्ट बजाती, शरीर से आत्मा निकल जाती है तो शरीर का क्या हाल हो जाता है. బాబా చెప్తున్నారు, ఇది కూడా ఆలోచించే విషయం కదా, ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్ర అభినయిస్తుంది.
ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం పరిస్థితి ఏమైపోతుందో చూడండి. सारी दुनिया के एक्टर्स वही पार्ट बजाते जो अनादि बना हुआ है. ये सृष्टि भी अनादि है, उसमें हर एक का पार्ट भी अनादि है. మొత్తం ప్రపంచంలో ఉండే పాత్రధారులందరూ అదే పాత్ర అభినయిస్తారు, ఏదైతే అనాదిగా తయారు చేయబడి ఉందో అదే పాత్ర. ఈ సృష్టి అనాది, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాది, ఫిక్స్ అయిపోయి ఉంది. उनको तुम वंडरफुल तब के तो जबकि जानते हो ये सृष्टि रूपी जाड़ है. बाप कितना अच्छी रीति समझाते हैं. ఇది అద్భుతమైనది ఈ సృష్టి అనేది ఎప్పుడు చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ సృష్టి రూపి వృక్షాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారో అప్పుడు మీకు ఇది ఎంత అద్భుతమైందో అర్థం అవుతుంది. బాబా ఎంత మంచి రీతిలో ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ड्रामा में फिर भी जिसके लिए जितना समय है उतना समझने में समय लेते हैं. బుద్ధి మే ఫరక్ హేనా. డ్రామాలో ఎవరు ఎంత సమయం తీసుకోవాల్సింది ఉందో అంత సమయం ఈ జ్ఞానం అర్థం చేసుకోవడంలో తీసుకుంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రతి ఒక్కరు బుద్ధిలో తేడా అనేది ఉంది కదా. ఆత్మ मन बुद्धि सहित है ना तो कितना फर्क रहता है. बच्चों को मालूम पड़ता है हमको स्कॉलरशिप लेने की है तो दिल अंदर खुशी होते है ना. పిల్లలైన మీకు తెలిసింది కదా, ఆత్మ అనేది మనస్సు బుద్ధి సహితంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి మనస్సు బుద్ధిలో ఎంత తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదా, స్కాలర్షిప్ పొందాలి మేము. ఎప్పుడైతే స్కాలర్షిప్ పొందే విధంగా చదువుకోవాలి అనుకుంటారో స్టూడెంట్స్, అప్పుడు వాళ్ళ మనసులో ఎంత ఉత్సాహం ఉంటుంది చదువుకునేటప్పుడు, ఎంత ఖుషీగా చదువుకుంటారు వాళ్ళు. यहाँ भी अंदर आने से ఏం ఆబ్జెక్ట్ सामने देखने में आती है तो जरूर खुशी होगी ना. మరి ఇక్కడ కూడా మీకు లోపలికి రాగాన మీ లక్ష్యం ఏదైతే చూస్తున్నారో, ఏం అవ్వాలనేది మీకు అర్థమైందో అది చూడగానే తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా. अभी तुम जानते हो ये बनने के लिए यहाँ पढ़ने आए हैं नहीं तो कभी कोई आ ना सके. ఇప్పుడు మీకు తెలుసు కదా మేము ఇక్కడికి వచ్చాము అంటే దేవతలుగా లక్ష్మీనారాయణలుగా అవ్వడం కోసం వచ్చాం, దానికోసం చదువుకుంటున్నాం. అది తెలియకపోతే ఎవరైనా ఇక్కడికి రాగలరా? రాలేరు కదా. यह एम ऑब्जेक्ट, ఇది మీ లక్ష్యం దేవతలుగా అవ్వడం. ऐसा कोई स्कूल कहाँ भी नहीं होगा जहाँ दूसरे जन्म की एम ऑब्जेक्ट को देख सके. तुम देख रहे हो ये स्वर्ग के मालिक है, हम ही ये बनने वाले हैं. ఇలాంటి స్కూల్ ఎక్కడైనా ఉంటుందా? రెండో జన్మలో మా లక్ష్యం ఏంటి అనేది తెలుసుకునే స్కూల్, అలా తయారయ్యే స్కూల్ లేదు కదా. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు భవిష్యత్ ఏమొస్తుంది ప్రపంచంలో, మేము ఏం కాబోతున్నాం. లక్ష్మీనారాయణలు స్వర్గానికి మాలికులు, మేము కూడా ఇప్పుడు అలా కాబోతున్నాం అనేది తెలుసుకున్నాం. ఎంత అద్భుతం చూడండి ఈ స్కూల్లో. हम अभी संगम युग पर है, ना उस राजाई के है ना इस राजाई के, हम बीच में है जा रहे हैं. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాం. ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కూడా కాదు. ఏ రాజ్యం? కలియుగి రాజ్యం. అలాగని సత్యుగి రాజ్యానికి సంబంధించిన వాళ్ళుగా కూడా లేం, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. किवैया बाप भी है निराकार, बोट आत्मा भी है निराकार, बोट को खींचकर परंधाम में ले जाते हैं. నావికుడైన బాబా నిరాకారుడు, బాబా మనల్ని తీసుకొని వెళ్తున్నారు తీరానికి. అలానే బోట్ ఎవరు? మన ఆత్మ, మన ఆత్మరూపి బోట్ని నావికుడైన బాబా నడిపిస్తున్నారు. ఈ బోట్ని లాక్కొని బాబా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? పరంధామానికి తీసుకొని వెళ్తున్నారు. इनकॉर्पोरियल बाप इनकॉर्पोरियल बच्चों को ले जाते, बाप ही बच्चों को साथ में ले जाएंगे. నిరాకారుడైన తండ్రి నిరాకారి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. శివబాబా పిల్లల్నే కదా, ఆత్మల్నే కదా తన తోడులో తీసుకొని వెళ్తారు. ये चक्र पूरा होता है फिर हूबहू रिपीट करना है. ఈ చక్రం ఇప్పుడు పూర్తవుతుంది, మళ్ళీ ఇలానే అనేక సార్లు రిపీట్ అవుతుంది. एक शरीर छोड़ दूसरा लेंगे. ఈ రిపీట్ అవడంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. చోటా బన్కర్ ఫిర్ బడా బనేంగే. శరీరం ధరించినప్పుడు కూడా ముందు చిన్నగా ఉండి మళ్ళీ పెద్దగా అవుతాం. जैसे आम की गुठली को जमीन में डाल देते तो उनसे फिर आम निकल आएंगे. वह हद का झाड़, यह मनुष्य सृष्टि रूपी झाड़, इनको వెరైటీ झाड़ कहा जाता है. ఏ విధంగా మామిడి టెంక భూమిలో నాటితే మళ్ళీ మామిడి పళ్ళే వస్తాయి కదా.
మళ్ళీ దాని ద్వారా బీజం తయారవుతుంది. అలానే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది, చిన్నది నుండి పెద్దదవుతుంది, మళ్ళీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అలాగే ఈ మానవ సృష్టి వృక్షం కూడా బీజం నుండి వృద్ధి అవుతుంది, మళ్ళీ బీజం, మళ్ళీ అలా వృద్ధి అవుతుంది. అక్కడ బీజాలు నాటుతున్నారంటే అవి హద్దులో ఉన్న వృక్షాలు, కానీ ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీన్ని వెరైటీ వృక్షం అని చెప్తారు. सतयुग से लेकर कलयुग तक सब पाठ बजाते रहते. अविनाशी आत्मा 84 के चक्र का पाठ बजाते हैं. సత్యుగం నుండి కలియుగం వరకు అందరూ పాత్ర అభినయిస్తుంటారు. అవినాశి ఆత్మ 84 జన్మల పాత్ర అభినయిస్తుంది. लक्ष्मी नारायण थे जो अब नहीं है, चक्र लगाए अब फिर ये बनते हैं. कहेंगे पहले ये लक्ष्मी नारायण थे, फिर उनका यह है लास्ट जन्म ब्रह्मा सरस्वती. లక్ష్మీనారాయణలు ఉండేవారు, ఇప్పుడు లేరు. చక్రంలో మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ అలానే లక్ష్మీనారాయణలు ఒకప్పుడు ఎవరైతే ఉండేవారో వాళ్ళు తయారవుతారు. ఏమంటారు ఇప్పుడు మీరు? ఈ బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణలుగా ఉండేవారు, ఆఖరి జన్మలో బ్రహ్మ సరస్వతిగా ఉన్నారు. अभी सबको वापिस जरूर जाना है. स्वर्ग में तो इतने आदमी थे नहीं, ना इस्लामी ना बौद्धी, कोई भी धर्म वाले एक्टर्स नहीं थे शिवाय देवी देवताओं के. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి, ఎందుకంటే స్వర్గంలో ఇంతమంది జనాభా ఉండేవారు కాదు కదా. ఇస్లామీ బౌద్ధి ఏ ధర్మస్తులు ఉండేవారు కాదు, దైవీ దేవతలు తప్ప. ये समझ भी कोई में नहीं है. ఈ తెలివి జ్ఞానం కూడా ఎవరి బుద్ధిలో లేదు. समझदार को टाइटल मिलना चाहिए ना, जितना जो पढ़ता है नंबरवार पुरुषार्थ से पद पाता है. తెలివైన వారంటే వాళ్ళకి తగిన టైటిల్ కూడా లభించాలి కదా. ఇక్కడ ఎవరెంత చదువుకుంటారో, తెలివైన వారుగా అవుతారో, నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా వాళ్ళ పదవి పొందుతారు. तो तुम बच्चों को यहाँ आने से यह एम ऑब्जेक्ट देख खुशी होनी चाहिए. खुशी का तो पारावार नहीं. ఇక్కడ పిల్లలైన మీరు రావడంతోనే మీ లక్ష్యాన్ని చూడగానే మీకు సంతోషం కలగాలంటున్నారు బాబా. మీ సంతోషానికి అంతే లేదని చెప్తున్నారు బాబా. पाठशाला व स्कूल हो तो ऐसा है कितनी गुप्त परंतु जबरदस्त पाठशाला है. जितनी बड़ी पढ़ाई उतना बड़ा कॉलेज. బాబా అన్నారు పాఠశాల స్కూల్ అంటేనే ఇలా ఉండాలంటున్నారు బాబా. ఎంత విచిత్రమైన పాఠశాల ఇది, స్కూల్ గుప్తమైనటువంటి స్కూల్ మళ్ళీ, కానీ జబర్దస్త్ అయిన పాఠశాల ఇది. ఎంత పెద్ద చదువు అయితే అంతే పెద్ద కాలేజ్ ఉంటుంది కదా. वहाँ सब फैसिलिटीज मिलती है. आत्मा को पढ़ना है, फिर चाहे सोने के तख्त पर चाहे लकड़ी के तख्त पर चढ़े. సత్యగుణులు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఆత్మే కదా చదువుకుంటుంది. ఆత్మ చదువుకొని సింహాసనం, బంగారు సింహాసనం పైన కూర్చునేవారు అవ్వచ్చు, లేదా కర్ర సింహాసనం పైన కూర్చునేవారైనా అవ్వచ్చు. అది చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. बच्चों को कितनी खुशी होनी चाहिए, क्योंकि शिव भगवान वाच है ना, पहले नंबर में है ये विश्व का प्रिंस. పిల్లలని మీకు ఎంత సంతోషం ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మీరు వింటున్నది శివ్ భగవాన్ వాచ్ కదా. ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈయనే సత్యుగంలో విశ్వంలో ఫస్ట్ రాకుమారుడు. बच्चों का पता पड़ा है, कल्प कल्प बाप ही आकर अपना परिचय देते हैं. ఇప్పుడు పిల్లలని మీకు ఈ విషయాలన్నీ తెలిసే, కల్పకల్పం బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. मैं इनमें प्रवेश कर तुम बच्चों को पढ़ा रहा हूँ, देवतों में ज्ञान तोड़े होगा. నేను ఈ బ్రహ్మలో ప్రవేశించి పిల్లలని మీకు చదివిస్తున్నాను. దేవతల్లో ఈ జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. ज्ञान से देवता बन गए, फिर पढ़ाई की दरकार नहीं. इसमें बड़ी विशाल बुद्धि चाहिए समझने की. జ్ఞానంతో దేవతలు అయిపోయారు అంటే ఈ చదువు యొక్క అవసరం ఇంకా లేదు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి ఈ జ్ఞానం అర్థం చేసుకోవడానికి అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्की लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार पहली पॉइंट,
इस पतित दुनिया का बुद्धि से संन्यास कर पुरानी देह और देह के संबंधियों को भूल अपनी बुद्धि बाप और स्वर्ग तरफ लगानी है. ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధితో సన్యాసం చేసి పాత దేహము మరియు దేహ సంబంధీకుల్ని మరిచి మీ బుద్ధిని బాబా మరియు స్వర్గం వైపే జోడించాలి. ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధితో సన్యాసం చేసి పాత దేహము మరియు దేహ సంబంధాల్ని దేహ సంబంధీకుల్ని మరిచి మీ బుద్ధిని బాబా తండ్రి మరియు స్వర్గం వైపే జోడించాలి. दूसरी पॉइंट, सेकंड पॉइंट, अविनाशी विश्राम का अनुभव करने के लिए बाप और वर्षे की स्मृति में रहना है. అవినాశి విశ్రాంతిని అనుభవం చేసుకునేందుకు బాబా మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి. అవినాశి విశ్రాంతి యొక్క అనుభవం చేసుకునేందుకు బాబా మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి. सबको बाप का पैगाम दे रिफ्रेश करना है. అందరికీ బాబా పరిచయం ఇచ్చి రిఫ్రెష్ చేయాలి. అందరికీ బాబా పరిచయం ఇచ్చి రిఫ్రెష్ చేయాలి. रूहानी सर्विस में लज्जा नहीं करनी है. ఆత్మిక సర్వీస్ చేయడంలో సిగ్గుపడకూడదు. ఆత్మిక సర్వీస్ చేయడంలో సిగ్గుపడకూడదు. वरदान, सदा बाप के सम्मुख रहे खुशी का अनुभव करने वाले अतक और आलस्य रहित भव. సదా బాబా సన్ముఖంగా ఉంటూ ఖుషి యొక్క అనుభవం చేసుకునేవారుగా, అలసట లేనివారుగా మరియు అశ్రద్ధ సోమరతనం నుండి ముక్తులుగా తయారు కండి. సదా బాబా సన్ముఖంగా ఉంటూ ఖుషి యొక్క అనుభవం చేసుకునేవారుగా, అలసట మరియు ఆలస్యం అంటే అశ్రద్ధ సోమర్తనం నుండి ముక్తులుగా తయారు కండి. कोई भी प्रकार के संस्कार या स्वभाव को परिवर्तन करने में दिल शिकस्त होना या अलबेलापन आना भी तकना है. इससे अतक बनो. ఏ రకమైన స్వభావాన్ని లేదా సంస్కారాన్ని పరివర్తన చేసుకోవడంలో నీరసించిపోతున్నారు, ఉదాసీనులైపోతున్నారు, లేదా అశ్రద్ధలోనికి వస్తున్నారు, దీన్ని కూడా అలసిపోవడం అంటారు. దీని నుండి ఇప్పుడు అలసట లేని వారిగా తయారవ్వండి. ఏ రకమైన స్వభావం లేదా సంస్కారాన్ని పరివర్తన చేసుకోవడంలో ఉదాసీనులైపోతున్నారు, అశ్రద్ధలోనికి వస్తున్నారు అంటే దీన్ని కూడా అలసిపోవడం అనేది చెప్తారు. కాబట్టి దీని నుండి అలసట లేని వారిగా తయారవ్వండి. ఉదాసీనులు అవ్వడం, అశ్రద్ధలోనికి రావడం, సోమర్తనంలోనికి రావడం అంటే అది కూడా అలసటే అంటున్నారు బాబా. అతక్ కా అర్థ హై జిస్మే ఆలస్య నా హో. అలసట లేని వారు అంటేనే అర్థం ఏంటి? అశ్రద్ధ సోమర్తనం ఉండకూడదు. అలసట లేని వారు అంటేనే అర్థం అందులో అశ్రద్ధ సోమర్తనం అనేది ఉండకూడదు. जो बच्चे ऐसे आलस्य रहे थे वे सदा बाप के सम्मुख रहते और खुशी का अनुभव करते हैं. ఏ పిల్లలైతే అశ్రద్ధ సోమర్తనం నుండి ముక్తులుగా ఉంటారో వాళ్ళు బాబా సన్ముఖంగా ఉంటూ ఖుషి యొక్క అనుభవం చేసుకుంటారు. ఏ పిల్లలైతే అశ్రద్ధ సోమర్తనం నుండి ముక్తులుగా ఉంటారో వాళ్ళు బాబా సన్ముఖంగా ఉంటూ ఖుషి యొక్క అనుభవం చేసుకుంటారు. उनके मन में कभी दुख की लहर नहीं आ सकती. इसलिए सदा सम्मुख रहो और खुशी का अनुभव करो. వాళ్ళ మనసులో ఎప్పుడు దుఃఖం యొక్క అలలు అనేవి రాలేవు.
కాబట్టి సదా బాబా సన్ముఖంగా ఉండండి, ఖుషి యొక్క అనుభవం చేసుకోండి. కాబట్టి మనస్సులో వాళ్ళకి ఎప్పుడు దుఃఖం యొక్క అలలు అనేవి రాలేవు. కాబట్టి సదా సన్ముఖంగా ఉండండి మరియు ఖుషి యొక్క అనుభవం చేసుకోండి. కాబట్టి మనల్ని మనం పరివర్తన చేసుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ, సోమర్తనం ఉండకూడదు. అప్పుడే ఏం అనుభవం అవుతుంది? బాబా ఎదురుగా ఉండగలం, ఖుషి యొక్క అనుభవం కూడా చేసుకోగలం. स्लोगन, सिद्धि स्वरूप बनने के लिए हर संकल्प में पुण्य और बोल में दुआएं जमा करते चलो. సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ప్రతి సంకల్పంలో పుణ్యం మరియు మాటల్లో ఆశీర్వాదాలు జమా చేసుకోండి. అందరి యొక్క దీవెనలు పొందేది జమా చేసుకోవాలి. సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ప్రతి సంకల్పంలో పుణ్యం మరియు మాటల్లో అందరి ఆశీర్వాదాలు, అందరి దీవెనలు జమా చేసుకోండి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? రిఫ్రెష్మెంట్ కోసం చెప్తున్నారు, విశ్రాంతి కోసం చెప్తున్నారు. ఇక్కడ మీరు బాబా దగ్గరికి రిఫ్రెష్ అవ్వడానికి వచ్చారంటున్నారు బాబా. ఎప్పుడు రిఫ్రెష్ అవుతారు? బాబా వారసత్వం ఇది స్మృతి ఉంటే సదా రిఫ్రెష్గా ఉంటారంటున్నారు బాబా. దీనివల్ల మళ్ళీ అర్ధకల్పం వరకు మీకు విశ్రాంతే విశ్రాంతి. అక్కడ సుఖము, శాంతి, సంపత్తి అన్ని సమృద్ధిగా ఉంటాయని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా విశేషంగా ఏం చెప్తున్నారు? ఆత్మాభిమానిగా అవ్వండి, లేకపోతే ఉల్టాగా అయిపోతారంటున్నారు బాబా. అన్నీ చేసేది ఆత్మే కదా, కాబట్టి ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా దగ్గరికి రావడంతోనే, లోపలికి రావడంతోనే లక్ష్యం మీరు చూశారు. మీ లక్ష్యం ఏంటో మీకు తెలిసింది. లౌకిక చదువుకున్న వాళ్ళు స్కాలర్షిప్ పొందాలనుకునేటప్పుడు ఎంత ఖుషిగా చదువుకుంటారు. అలానే ఇక్కడ కూడా రాగానే మీ స్కాలర్షిప్ అంటే మీ లక్ష్యం లక్ష్మీనారాయణలు అవ్వడం. ఆ లక్ష్యాన్ని చూడగానే మీకు ఎంత ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? పాత ప్రపంచాన్ని, ఇక్కడ శాస్త్రాల జ్ఞానం అంతా బుద్ధిలో ఉంది, అది ఎలా మరవగలరు? ఆ మరిపించే శక్తి కూడా శివబాబా దగ్గరే ఉన్నది. బాబా వచ్చి జ్ఞానం, యథార్థమైన జ్ఞానం ఇవ్వనంత వరకు ఆ యథార్థమైనటువంటి అయథార్థం ఏవైతే అసత్యమైన విషయాలు శాస్త్రాల్లో చెప్పారో అవి మర్చిపోలేరు అంటున్నారు బాబా. శివబాబాని గారడీ వాడని అన్నారు. చాలామంది ఏమన్నా ఆలోచిస్తారు ఇక్కడికి రావడానికి, ఎక్కడైనా వీళ్ళు గారడీ పడిపోతుందో ఏంటో, గారడీ అయిపోతుందేమో. శివబాబా నిజంగా గారడీ వాడే కదా, కానీ ఎలాంటి గారడీ? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే గారడీ. ఇది యథార్థమైన గారడీ. బయట వాళ్ళు చేసేలాంటి అసత్యమైన గారడీలు కాదు, మేకలు గొర్రెల్లా చేసే గారడీ కాదంటున్నారు బాబా. ఇంకా శివబాబా నావికుడు, మీ ఆత్మరూపి బోట్ని తీరానికి తీసుకువెళ్తున్నారు, పరంధామం వైపు తీసుకువెళ్తున్నారు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर, ओ परमानंद का अनुभव कर, तू धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल